బ్రదర్ శివ గారు. శివ అన్న, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం, మీ పేరు అడ్రస్ ఒకసారి చెప్తారా? మన అడ్రస్ వచ్చేటప్పటికి విజయవాడ నుంచి ఏమో 30 కిలోమీటర్లు అండి, నూజివీడు నుంచి అయితే 15 కిలోమీటర్లు. మన కృష్ణా డిస్టిక్ ఆగిరిపల్లి మండలం, చిన్నాగిరిపల్లి విలేజ్. మీ ఫామ్కి అంటే అలీఖాన్ కేఆర్కే పాత ఛానల్ ఉన్నప్పుడు 1-2 సార్లు వచ్చి ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈరోజు రావడం జరిగింది. సో మన ఫామ్ కాన్సెప్ట్, మన ఫామ్లో ఎలాంటి కోళ్ళు ఉంటాయి అవన్నీ ఒకసారి మీ నోటితో. మన ఫామ్లో ఉండే కోళ్ళు అండి, ఒక పాముకి దక్షిణ పక్కన ఎకరం 20 సెంట్లో భీమవరం బ్రీడ్ డబుల్ బాడీలు మెట్టవాటాలు. ఇది రీసెంట్గా వేసారు. ఇది ఒక 6 మంత్స్ నుంచి ఈ బ్రీడ్ ఉందండి. అంతకు ముందుల మామూలు మన లోకల్ బ్రీడ్ ఉండేది. ఇప్పుడు ఈ బ్రీడ్ పెట్టాం. అందరూ మెట్టవాటాలు అంటున్నారని ఈ బ్రీడ్ తీసుకొచ్చాం. అయితే ఏంటంటే ఇది సుబ్బరాజు గారి దగ్గర తీసుకున్నాం, భీమవరం సుబ్బరాజు గారి దగ్గర వాళ్ళ బ్రీడ్. ఇది మనం 130 పిల్లలు మనం తీసుకుని మనకు నచ్చిన వాటిల్లో 5 బీటర్ల కింద వదిలాం. వాటిలో ఒకటి కాకినవలి, 3 అబ్రాసులు, ఒక రసంగి. కడమ పెట్టలు అన్ని రంగులు ఉన్నాయి. అబ్రాసులు ఉన్నాయి, కాకి పెట్టలు ఉన్నాయి, డేగ పెట్టలు ఉన్నాయి, చీదుప పెట్టలు ఉన్నాయి, మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. వీటిలో డబుల్ బాడీలు ఏ వచ్చినా కానీ మెట్టబాటలు డబుల్ బాడీలు. మీ మామూలుగా ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, చూసుకుని మనం తీసుకోవచ్చు. ఏది మనం నచ్చితేనే చూసి నచ్చితే పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చు. మీరు 130 పిల్లలు తెచ్చారు అప్పుడు? తీసుకొచ్చినప్పుడు 130 పిల్లలు తీసుకొచ్చాను. అంటే మీదే ఒక హ్యాచరీ, పెద్ద హ్యాచరీ. సో 16,000 కెపాసిటీ ఇంక్యుబేటర్. అది మన దగ్గర చేయించారు వాళ్ళు. మీ ఇంక్యుబేటర్ 16,000? మన 11,000 కెపాసిటీ. 11,000 కెపాసిటీ తోటి పూర్తిగా నాటుకోళ్ల మీద పిల్లలు తీసి మనం డే 1 వీక్ పిల్ల ఇచ్చేవాళ్ళం. అలాంటి డిమాండ్ ఉందనేసి మీరు భీమవరం జాతి 130 పిల్లలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు తీసుకుని వచ్చారు. 130 పిల్లల్లో ఎన్ని వచ్చాయినా? మొత్తం 130 వచ్చాయి లేదంటే? 130 పిల్లల్లో మనకు వచ్చేటప్పటికి నేను తీసుకుంది పిల్లలు తీసుకున్నా. అదే పిల్లలే. సుబ్రాజ్ గారు మనకి చేస్తా గుడ్లు ఇస్తున్నారు. ఇస్తే నేను ఏం చేశానంటే, మనకు అడిగితే సరే పిల్ల 800 చేసి ఇస్తానండి, 200 అంటే 1000 రూపాయలు చేస్తున్నారు వాళ్ళు. 800 లెక్క తీసుకున్నాను నేను పిల్ల. 800 లెక్క తీసుకుంటే ఇక వాటిలో పోయిగా ఉండయి. పెద్ద అయినాక కొంచెం జారినాయి, అంటే కళ్ళు తేడా వచ్చేయాలండి. ఇక మనకి నచ్చిన వాటిని వరకు మనం వీటిలో ఒక 40 పెట్టలను, ఒక 5 బీటర్లు వదిలాం. సో 130లో మొత్తం ఒక 50 మిగిలాయా? 50 కదా, 85 మిగిలినాయి. 85 మిగిలినాయి. వాటిలో నేను 15 చేసి కొన్ని పుంజులు అమ్మేశాను. 15,000 చొప్పున ఒకటి అమ్మేశాను. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇంత పెద్ద హ్యాచరీ పెట్టుకునేసి మీ దగ్గర ఎన్ని బ్రతికాయో, అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం అనేసి. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్న. ఏంటంటే ఫస్ట్లో నేను పిల్ల అనేది జారనీయకుండా నేను పెంచాను. ఈ సైజ్ అయినాక మన ఫామ్లో వదిలితే మన కోళ్ళు ఎక్కువ, ఎప్పుడు కూడా 1000 కోళ్ళు ఉంటాయి బ్రీడింగ్ పాయింట్. ఈ పెద్ద కోళ్ళు పిల్లలు తిరుగుతాం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఏదో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా ఓపెన్ ప్లేస్లోనే ఎక్కువ పెంచుకోవాలి. ఏది వేరే సపరేట్గా ఈ పిల్ల పెంపకం అనేది వేరే ఉండాలి. ఎవరైనా సరే మనం కొత్తగా దిగేవాళ్ళు అయినా సరే ఒక 10 సెంట్లో, ఒక 5 సెంట్లోనో పెంచుదాం అనుకుంటా. 5 సెంట్లు 10 సెంట్లో పెంచాలంటే ఒక 4 పెట్టలో ఒక పుంజ అయితే బ్రీడింగ్ పాయింట్ ఓన్లీ. మనం వాటిని ఒక 50 శాలరీలు పెంచుకోవాలి, ఒక 50 పుంజులు కట్టేయాలి అంటే 50 సెంట్లు కానీ పైన ఉండాలి. 50 సెంట్లు కానీ పైన ఉంటేనే మనం దీంట్లో ₹1 మనం తీయగలుగుతాం. ఇప్పుడు ఈ భీమవరం జాతి కోళ్ళు తిరిగే స్థలం ఎంత ఉందన్న? ఇది ఎకరం 20 సెంట్లు ఓన్లీ భీమవరం కోళ్ళ కోసం. మీ షెడ్ వెనకాల బ్రదర్ ఫోటో వెనకాల మీకు కనిపిస్తూ ఉండొచ్చు, ఫామ్ ఉంది. అటు లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మొత్తం నాటుకోళ్ళు, పూరి కోళ్ళు, ఈ రకమైన నాటుకోళ్ళు, బెరసకోళ్ళు 2-in-1 బ్రీడ్. అటు పక్కన ఏంటంటే 2-in-1 బ్రీడ్. 4,000 నుంచి 7,000 వరకు పుంజులు. పెట్టలు వచ్చేటప్పటికి పెంచుకునే వాళ్ళకి మొన్న 3 పెట్టలు ఇచ్చాను, 19,500కి ఇచ్చాను. అంటే ఒక్కో పెట్ట 6,500 పడింది. నచ్చిన పెట్ట తీసుకుంటాం వాళ్ళు. సో బెర్సా నాటుకోళ్ళు మిక్స్ అయ్యి ఉన్నాయి. అవి ఎందుకు మనం ఆ బ్రీడ్ కూడా మనం ఎంత తీయకుండా ఎందుకు ఉంచుతున్నాం అంటే, ఈ బ్రీడ్ ఉన్నప్పుడు ఆ బ్రీడ్ ఎందుకు ఉంచుతున్నారని అంటారు దొడ్లోళ్ళు. అలానే కానిస్టేబుల్ కానీ వాళ్ళు మార్కెట్లో నాటుకోడి వాల్యూ వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పుడు 400 నుంచి 500 నుంచి 600 వరకు అమ్ముతుంది. మాకు ఇక్కడ వచ్చేటప్పటికి నేను 550 to 600 అమ్ముతాను. ఇక్కడ మొత్తం అంతే, నేను ఒక్కడే అమ్మటం కాదు, మొత్తం కూడా అదే పొజిషన్. ఏంటంటే ఇక్కడ డిమాండ్ ఏంటంటే నాటుకోడికి ఏట మాసంతో పాటుగా నాటుకోడికి ఉంది, ఆ రకంగా ఉంది డిమాండ్ ఉండడం వల్ల మనం ఏంటంటే ఏదన్నా 2 కేజీలు కోడిని అమ్ముకున్నాం అనుకోండి 1,100 వస్తాయి. మనకి మేత కోసమైనా ఎత్తుకునే పని ఉండదు. మనకి మేత లేదనుకున్నా కట్ట తీసుకొచ్చుకుని పోసుకోవచ్చు, ఏది చిన్నగా ఆలోచించుకున్నా కానీ. వాళ్ళ ఆ కాన్సెప్ట్తోనే నేను వాటిని ఉంచుతున్నాను అనమాట. ఈ మన దగ్గర ఏంటంటే ఇంక్యుబేటర్ ఉండటం వల్ల మన దగ్గర ఎప్పుడు కూడా ఒక 500 పెట్టలు బ్రీడింగ్ పెట్టలు ఉంటాయి. 500 పెట్టలు 100 పుంజులు ఉంటాయి.
వాటికి వచ్చిన మన ప్రతిరోజు ఒక 60-70 గుడ్లు వస్తే నేను 5 రోజులకి 3 రోజులకి ఎక్కిచ్చేసి ఎవరికైనా ఒక 500 పిల్లలు కావాలన్నా 200 పిల్లలు కావాలన్నా 100 పిల్లలు కావాలన్నా 1000 పిల్లలు కావాలన్నా కానీ నేను ఇస్తాను. కాకపోతే ఏంటంటే 100% క్వాలిటీ ఉంటుంది. 100% మనం తీసుకున్న మనం చెప్పే రూపాయి కూడా 10 రూపాయలు పెచ్చు అనిపిస్తుంది. మా రేటు కూడా ఆ బ్రీడింగ్ పాయింట్ అటు పక్కన అనేది కటింగ్ ప్లస్ ఈ బ్రీడింగ్ అనేది పిల్ల వచ్చేటప్పుడు ఒక రోజు 1 డే పిల్ల మనం 120 అని అమ్ముతున్నాం. ఒక రోజు పిల్ల 120 అమ్ముతున్నాం. ఎక్కువ మీద అంటే కొంచెం తగ్గించి అడుగుతున్నారు. ఇక మనం 100లోనే అమ్మడం అనేది లేదు. 100 రూపాయలు 100 రూపాయలు తక్కువ అనేది లేదు. ఇక 100 రూపాయలు 1 డే పిల్ల అయినా మనం ఎక్కువ ఆర్డర్ ఇచ్చారనుకోండి, అలీఖాన్ గారు ఛానల్లో పెట్టారు చూసామండి వచ్చామండి అంటారు. వచ్చినా కానీ సరే ఏం చేసినా సరే ఆ 100 రూపాయల లోన్ అనేది ఇవ్వలేము. నాటుకోడి పిల్ల డే వన్ పిల్ల 100% నాటుకోడి బెర్సకి నాటుకోడి మిక్స్ అయి ఉన్నాయి. అంటే ఏమవుతున్నారంటే ఈ నాటుకోడి ఈ ఆసిల్ కోళ్ళు అంటున్నారు కదా, ఆసిల్ కోళ్ళు అంటే ఏంటని అర్థం కావట్లేదు. తమిళనాడు కోళ్ళని వాళ్ళు ఆసిల్ అని పేరు పెట్టుకున్నారు. ఈ నాటుకోళ్ళనేమో తెలుగులోనేమో ఇంగ్లీష్లోనేమో ఆసిల్ అంటారు, మన తెలుగులోనే నాటుకోళ్ళు అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది అవి తీసుకొచ్చి పెట్టేసేసి ఖరాబ్ చేసేసి చాలా నష్టపోతున్నారు. ఇక్కడ చిక్కవరం దగ్గర పెట్టిన వాళ్ళు ఒక 5-6 లక్షలు నష్టపోయారు. ఆగిరిపిల్ల దగ్గర పెట్టిన వాళ్ళు 4 లక్షలు నష్టపోయారు. జాబ్ చేసేవాళ్ళు తెలవకుండా అవి తీసుకొచ్చి పెట్టేయటం, 2-3 బ్యాచ్లకి 8 నెలలకు 10 నెలలకు క్లోజ్ చేసేయడం వెళ్ళిపోవటం, అలా నష్టపోతున్నారు. అవి పెంచుకునేది అంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా జాతి కోళ్ళే కావచ్చు, ఈ బెర్సకోళ్ళు నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు కావచ్చు పెంచుకుంటే తక్కువ ప్లేస్లో ఉన్నా సరే కొంత పొలం కావచ్చు, ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు పెంచుకుంటే మనం నెలవారీ వచ్చేటప్పటికి ఒక 30,000 నుంచి 40,000 సంపాదించుకోవచ్చు. కాకపోతే మనం పెట్టంగానే రావు. అవి కటింగ్ రావడానికి 5 నెలల నుంచి 7 నెలల టైం పట్టుద్ది. 7 నెలల టైం మనం వచ్చినప్పుడు మనం 5 నెలలు స్టార్ట్ చేసి అమ్ముకుంటే 7-8 నెలలు క్లోజ్ అమ్మేసుకోవచ్చు. ఉన్న కొన్ని ఏరియాలోనేమో 400 ఉంది రేటు, 350 ఉంది. మా ఏరియాలో అయితే మటుకి 500 నుంచి 600 వరకు ఉంది. సో ఈ భీమవరం జాతి వచ్చేటప్పటికి అటు పక్కకు పోవు. ఈ షెడ్లోనే పార్టేషన్ చేసాము. ఈ పెంకుల షెడ్లో ఉంటాయి ఈ భీమవరం రేడు, అవి రేకుల షెడ్లో ఉంటాయి. సో అదే నేనైతే చూసాను, అవతల వాళ్ళ గురించి అనేసి ఆ మాట. కస్టమర్ వచ్చినా కానీ మనం చూపిస్తాము, ఎలా తిరుగుతున్నాయి ఎలా తిరుగుతున్నాయి చూసుకుంటారు. చూసుకుని మనం ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే మనం చూసుకోవచ్చు. సో మంది స్టార్టింగ్ నుంచి జరుగుతూ ఉండేది నాటుకోళ్ళు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి ఇవి అయితే మీకు దగ్గర భీమవరం జాతి పెట్టలు ఉన్నాయి, బ్రీడర్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఏమైనా పిల్లలు వస్తున్నాయి, అవి ఏ రకంగా ఇస్తున్నారండి? వీటి ద్వారాగా మనకి వచ్చేటప్పటికి ఒక వారంలో రోజుకు 5 వస్తాయి, ఒక వారంలో రోజుకు 10 వస్తాయి. అట్లా వారానికి వచ్చేటప్పటికి మనకి 60 రావచ్చు, 50 రావచ్చు. పిల్లల గుడ్లే వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి అంటే ఒకసారి మనం 50 గుడ్లకి ఇచ్చామని 50 పిల్లలు రావు. వాటిలో 30 రావచ్చు, 35 రావచ్చు, 40 రావచ్చు. అలా ఎన్ని పిల్లలు వస్తేనే అన్ని పిల్లలే మనం వీటికి మనం ఈ బ్రీడ్ ఇస్తామని కరెక్ట్గా 100% చెప్తాము, అలానే ఇస్తాం. ఈ పిల్ల కాస్ట్ ఎంత పడుతుంది? కాస్ట్ వచ్చేటప్పుడు మనం బ్రీడ్ చూసుకోవాలి. నేను చూసుకుని నచ్చితేను మెట్టవాటాలు పెట్టలు కావచ్చు, పుంజులు కావచ్చు, మెట్టవాటాలు డబుల్ బాడీలు ఒకరోజు పిల్ల వచ్చేటప్పటికి 500. మన తర్వాత ఏదన్నా మళ్ళీ 10 రోజుల పిల్ల 20 రోజుల పిల్ల అని ఆడుతూ ఆ పిల్లల్ని బట్టి మాట్లాడుతామే. కానీ మళ్ళీ మనం ముందలే ఎంత అని చెప్పామనుకోండి, తర్వాత నేను ఉంచుకుంటాను అనవచ్చు. మళ్ళీ మీరు వీడియోలో పెట్టి మాకు ఈయనంటే ఎలా అని అంటారు. ఇక వాటి గురించి మాట్లాడకూడదు. మనం ఏంటంటే ఓన్లీ ఒకరోజు పిల్ల 500. సో ఈ భీమవరం జాతి పెట్టలు పుంజులు వీడియో తీయడం కుదరలేదండి, ఎందుకంటే ఎకరా స్థలం ఉంది అన్నగారు చెప్పినట్టుగా. వీడియోకి కుదురుగా నిలబడలేదు అవి. సో నేను ఈ వీడియో మాట్లాడి ఉన్నాం. సో నెక్స్ట్ ఒక 3-4 నిమిషాలతోటి ఈ బ్రీడే కనిపించేటట్టుగా వాటి గురించే మాట్లాడడానికి ఒక వీడియో తీద్దాం మనం. సో ఇంకా నాటుకోళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు? 6 సంవత్సరాల నుంచి నేను వ్యాపారంలో ఉన్నానండి. మనం వీడియో పెట్టి 4 సంవత్సరాలప్పుడు మనం వీడియో పెట్టాం. 4వ సంవత్సరం ఎండింగ్లో పెట్టినట్టున్నాము. 1 ఇయర్ మన వీడియో ఉంది కేఆర్కే అలీఖాన్ కేఆర్కే ఛానల్లో మనం పెట్టాం. మంచి పాపులర్ అయింది. మనం పెట్టినాక మన దగ్గర కస్టమర్ ఎక్కువ వచ్చారు, మా పిల్లలు తీసుకెళ్ళిన వాళ్ళు ఎక్కువ లాభం పొందారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ 3వ సారి 4వ సారి కూడా వచ్చి మనం తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మీరు 1000 దాకా ఉన్నాయంట. స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎంత తోటి స్టార్ట్ చేశారండి? నేను స్టార్టింగ్ మన ఫస్ట్ అంటే నేను మార్చానండి. ఫస్ట్లో ఉన్న బ్రీడ్ ఏంటంటే నేను 50-60 పెట్టలతో స్టార్ట్ చేసి 1 ఇయర్లోనే నన్ను 3000 చేసేసాను. 3000 దాకా చేశాను. ఎలా చేశాను ఏంటంటే
పెరిగినట్టు నేను ఉంచేసేసుకున్నాను. ఏది మార్కెట్ చేయలేదు, ఇక మార్కెట్ చేయలేను. ఉంచేసుకుని మనకు కావాల్సిన వరకు నేను ఉంచుకుని, అంటే ఫస్ట్ మనం 40-50 ఉన్నాయి. ఫస్ట్ 3 నెలలు 4 నెలలు ఒక 200 దాకా వచ్చినాయి. వాటిలో మనకు నచ్చిన పెట్టలు 100 పెట్టలు ఉంచేసుకున్నాను. అవి కలిసి 150 అయినాయి. ఆ 150-200 పెట్టలతోనే నేను మొత్తం మీ ఓన్ బ్రీడ్ ఒక 1 ఇయర్లోనే 3000 చేశా. 3000 చేసి ఆ 3000లో 500 మనం ఉంచుకున్నాం అనమాట. పెట్టలు కావచ్చు, పుంజులు కావచ్చు, 400 పెట్టలు, 100 పుంజులు ఉంచుకుని వాటి బ్రీడింగ్ మళ్ళీ డెవలప్ చేసి అప్పుడు మన ఛానల్లో పెట్టాం. మన ఛానల్లో పెట్టినాక నేను ఆ బ్రీడ్ 1 ఇయర్ మెయింటైన్ చేశాను. తర్వాత మళ్ళీ అప్పటికి నేను 2 ఇయర్స్ అయిపోయింది బ్రీడ్ అని ఆ బ్రీడ్ తీసేసేసి కంప్లీట్గా తీసేసేసి మళ్ళీ దొడ్డులో మెరిట్ బ్రీడ్ ఆ బ్రీడ్ పెట్టాను. పెట్టలు అమ్మేసి వాళ్ళకి అవసరం లేదు, ఎక్కువ 100-200 పెట్టలు ఉంటాయి, వాళ్ళకి అవసరం లేదు. జాతి ఫార్మ్స్ లో నుంచి వాళ్ళకి పనికిరాని మొత్తం తీసుకొచ్చాను. ఈ 1/2 కేజీ పెట్టకాడ నుంచి కేజీ పెట్టపిల్ల వరకు రేటు మాట్లాడతాం. మొత్తం ఒక దొడ్లో 50-60-100 అట్లా 4 దొడ్లో 400-500 పెట్ట తీసుకొచ్చి వాటితోనే ఇప్పుడు బ్రీడింగ్ తీస్తున్నాం. ఇప్పుడు ఉండేది మొత్తం నాటుకోళ్ళు అనేది కాకుండా బెర్సావి, భీమవరంవి, అలాగే ఒరిజినల్ నాటుకోళ్ళు అనేవి మొత్తం కలిసి ఉన్నాయి. అంటే పెద్ద ఫార్మ్స్ లో వాళ్ళకి పనికి రాదు అన్నదాన్ని మనం తీసుకొచ్చాం. సో ఈ రకంగా మీరు వీడియోలో మొత్తం చూస్తున్నారండి. కొన్ని జాబ్లో వేస్తున్నారు, అందుకనేసి ఆ పుంజులు అటుపక్క ఉండే బ్రీడర్స్ని చూపించలేకపోయాం, జాబుల్లో ఉన్నాయి. అంతేకాక కొద్ది వర్షం కారణంగా వాటిని పూర్తిగా చూపించలేకపోయాను. అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రకంగా ఉండేటివి ఫామ్ మొత్తంలో ఎన్ని ఉన్నాయి? అలాగే మీట్ పర్పస్కి ఎవరైనా మాంసం కోసం ఒక 10, 5 లేదా 100 కావాలంటే? మీట్ పర్పస్ కావాలంటే అండి నేను మామూలు మన ఫామ్లో ఉన్నాయి బ్రీడింగ్ కోసం చేస్తాను. మనకి ఎక్స్ట్రా ఉండాలని మనం ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఏమంటారు, కస్టమర్ ఏమంటారంటే ఆ పెట్ట కేజీలు లెక్క అన్నప్పుడు ఆ పెట్టే ఉండి ఈ పెట్టే ఉండంటారు. అలా కాదు, ఏదైనా 10 కేజీలు కావాలన్నా, 5 కేజీలు కావాలన్నా, 20 కేజీలు కావాలంటే మనకు అవసరం లేనియే ఇస్తాం. అది కూడా మాంసం బాగుండాయే, కేజీన్నర అవనే 2 కేజీలు అవనండి, అలాంటి వాటినే మనం సేల్ చేస్తాం. కేజీ వచ్చేటప్పటికి మనం అమ్మేది 500 లైవ్ వెయిట్ మీద. పెట్ట అయితే 550 రూపాయలు, పుంజు అయితే 600 ముక్కుబడికని వస్తూ ఉంటారు. అవి ఏంటంటే అరుదుగా ఇప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా, ఈ మండలంలో మన ఎక్కడ దొరకకపోతే మన దగ్గరికి వస్తారు. నేను 600 తీసుకుని ఇచ్చేస్తాను పుంజు. అదే పెట్టనుకోండి 550 రూపాయలు. సో అది కేజీ లెక్కలు కావాలన్నప్పుడు మాంసంకి యూస్ అయ్యేటి మాత్రమే ఇస్తారు, బ్రీడింగ్లో ఉండేటివి ఏది ఇవ్వరు. సో పిల్లలు ఇప్పుడు ప్రొడక్షన్ ఇంతకుముందు వారం రోజులు పిల్ల ఇచ్చేవాళ్ళు, నెల రోజులు పిల్ల ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు డే ఓల్డ్ చిక్ ఇచ్చేస్తున్నారు? డే 6 అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇవాళ వచ్చినాయండి 150 పిల్లలు వచ్చినాయి, మళ్ళీ 3 రోజులకి 150 వస్తాయి. ఇప్పుడు బ్రూడింగ్ పెట్టుకోవాలి, మరి అంతే వారం ఉంటుంది. ఇక మనం ఆ రోజున 20 రోజులు ఆగినాక మనం 60 రూపాయలు ఛార్జ్ చేసుకున్నాను అన్నాం అనుకోండి, రేట్ ఎక్కువ అయిపోతుంది అన్నారు. రేట్ ఎక్కువ అయిపోతుంది అని కాబట్టి మీరు ఈ రోజే పిల్లలు తీసుకెళ్ళండి, నేను అన్నీ చెప్తాను వివరంగా. వాటికి ఏ మందులు వాడాలి, ఏం పోయాలి, ఎలా వాడాలి, టైం టేబుల్ మొత్తం నేను చెప్తాను. చెప్పినాక నేను చెప్పిన ప్రకారంగా మీరు వ్యాక్సిన్లు కావచ్చు, మందులు కావచ్చు, అలా అన్నీ కూడా నేను చెప్తాను. చెప్పిన ప్రకారంగా మీరు వాడండి. నేను పెంచిన ఒకటి, మీరు పెంచిన ఒకటి రూమ్లో ఉండాలి. సో సపోజ్ నాకు ఒక 100-200 కావాలనేసి చెప్పాను, నాకు బ్రూడింగ్ విషయంలో తెలియదు, మీరే బ్రూడింగ్ చేసి ఇవ్వండి అంటే దానికి పెట్టుకునేసి సమ్ చార్జెస్ ఏదైనా నేను పే చేస్తాను. బ్రూడింగ్ పెట్టి ఉన్నాయంటేనండి రోజుకి వచ్చేటప్పుడు 3 రూపాయలు ఛార్జ్, 10 రోజులు వారం రోజులు బ్రూడింగ్ పెట్టి 10 రోజులు పిల్ల అనుకోండి 30 రూపాయలు. మనం 100 రూపాయలు అని చెప్పినాం, ఇది మనం తగ్గించి చెప్పాము అనుకోండి 100 రూపాయలు అని చెప్పినాం, ఆ 30 రూపాయలు 10 రోజుల పిల్ల 130 రూపాయలు అవుతుంది. బ్రూడింగ్ అయితే రోజుకి 3 రూపాయలు చొప్పున మీరు నెల దాకా పెడతారా లేదా? నెల వరకు పెడితే మళ్ళీ 10 రోజులు దాటితే మళ్ళీ 4 రూపాయలు రోజు. 4 రూపాయలు ఆ రకంగా రేట్ మారిపోతుంది. మళ్ళీ 20 రోజులు దాటితే మళ్ళీ 5 రూపాయలు అవుద్ది. అలా 25 నెలల వరకే. అక్కడ నుంచి మనం అమ్మపోయినా పర్వాలేదు, మళ్ళీ మనం వదిలేసేస్తాం తోటలో వదిలేసి. ఎందుకంటే నెల దాటితే మనం అమ్మాల్సిన అవసరం ఏముంది, అయ్యే పెరిగిపోతాం. సో మీది ఇప్పుడు ఇంక్యుబేటర్ చూస్తే 11,000 ఉంది. పిల్లలు వచ్చేటప్పటికి, కోళ్ళు వచ్చేటప్పటికి మీ బ్రీడర్స్ అవి అన్నీ కలుపుకుంటే 1200 దాకా ఉండొచ్చు. సో అది వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే మనకు బ్రీడర్స్ బ్రూడింగ్ కోసంగా తీసుకుంటున్నారా లేదంటే ఎలాగ? దాని వేరే వాళ్ళు అంటే మన మీట్ పర్పస్ పెంచేవాళ్ళు కావచ్చు, మన దగ్గరికి వచ్చి గుడ్లు పిల్లలు చేయించుకుంటారండి. గుడ్డుకు వచ్చేటప్పటికి మనం 30 రూపాయలు తీసుకుంటాం. 21 రోజు 22 రోజులు మనం వాళ్ళకి పిల్లలు అప్పు చెప్తాం. గుడ్లు మనం జాగ్రత్త చేసుకుని మన సలహాలు అవి చెప్తూ ఉంటాం. గుడ్లు పర్ఫెక్ట్గా జాగ్రత్త చేసుకుని తీసుకొచ్చి ఇస్తే మన మిషన్ మీద 100కి వచ్చేటప్పటికి 80 నుంచి 85 గ్యారెంటీకి వచ్చేస్తాం. 80% గ్యారెంటీకి వచ్చేస్తాం. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను నెల్లూరు నుంచి గుడ్లు పంపించేసాను మీకు,
మీరు ఆ రకంగా అది యాక్సెప్ట్ చేస్తారా, లేదా వాళ్ళే వచ్చి దాని మీద పేర్లు ఏమైనా రాసి? పేర్లు రాసుకోవాలి, గుడ్డు మీద పేరు రాసుకోవాలి. మీరు అక్కడ నెల్లూరు నుంచి పంపిస్తారని, ఎక్కడి నుంచి వేరే చోట పంపిస్తారని అంటే ఇది అలా కాదండి. మామూలు మనం కారులో పెట్టుకుని వస్తాం, లేదంటే బండి మీద వెనకాల కట్టుకుని వచ్చిన ఓకలో పోసుకుని ప్యాకింగ్ చేసుకుని తీసుకురావాలి. మనం ఏదో ట్రాన్స్పోర్ట్లో వేసినట్టు ఏదో వస్తువు వేసినట్టు వేసేస్తే రాదు. ఈ గుడ్డు కదిలిందంటే పిల్ల రాదు. మనమే తీసుకుని వచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చి మిషన్ కాడ వేస్తేనే దాని ఫలితం ఉంటుంది. ఎంత తీసుకుంటున్నారన్నా దానికి? ఛార్జ్ వచ్చేది 30 రూపాయలు. 30 రూపాయలు పొదిగించడానికి. గుడ్డు ఛార్జ్ 30 రూపాయలు. మనం ముందులే తీసేసుకుంటాం అమౌంట్ కూడా. ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్ ఇంక్యుబేటర్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. 11,000 కెపాసిటీ తోటి ఉంది. సో పిల్ల కావాలంటే మీకు 100 నుంచి ఎన్నైనా ఆర్డర్, అంటే ఆర్డర్ కూడా మినిమం ఏదైనా ఉందా? ఆర్డర్ ఎన్నైనా పెట్టవచ్చు. ఇప్పుడు మాకు 10 పిల్లలు కావాలంటే 10 పిల్లలైనా ఇస్తాను, 50 పిల్లలు అంటే 50 పిల్లలైనా ఇస్తాను, 100 పిల్లలు అంటే 100 పిల్లలు. కానీ ఒకసారి 1000 పిల్లలు అంటే ఇవ్వలేను, ఒకసారి 500 పిల్లలు ఇవ్వలేను. మన దగ్గర బాగా దిగినాయి అంటే 200 నుంచి 250. అది కూడా మనం ఆఫ్ చేసి వారం రోజులకి ఎక్కిస్తేనే ఆ పిల్లలు వస్తాయి. మనం దిగినట్టు 3 రోజులు ఒక 5 రోజులు ఆఫ్ చేసి 2 బ్యాచ్లు కలిపి 200 పిల్లలు, 250 పిల్లలు, 300 పిల్లలు ఒకసారి వేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరా? ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది నేను చేయలేదు, ఎందుకంటే నేను సింగిల్గా మొత్తం A to Z నేనే చేసుకోవాలి. మిషన్ చూసుకునేది, ఫామ్ చూసుకునేది, మళ్ళీ మనం ఏదైనా మేత వేసుకొచ్చుకోవాలన్నా కానీ అన్ని A to Z మనమే చేసుకోవాల్సిందే. నేనే చేసుకుంటా కాబట్టి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది నేను బయటికి వెళ్ళి ఇచ్చి రావటం లేకపోతే అలాంటి పెట్టుకోవడం అనేది మనకి ఇంతవరకు లేదు. ఆ రిస్క్ నేను పెట్టుకోను. మనకు కావాల్సిన వాళ్ళు వచ్చుతాం, తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.